హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఈరోజు ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను అనమాట. నా స్టైల్ బీరకాయ కర్రీ. సో ఫస్ట్ బీరకాయలు తీసుకొని మంచిగా పైన పొట్టు అంతా క్లీన్ చేసేసుకోవాలి. కొంతమంది ఈ పొట్టుతో కూడా చేస్తారు పచ్చడి ఇలాంటివన్నీ, బట్ నేనేం యూస్ చేయను, ఇప్పటికి వచ్చి యూస్ చేయలేదు. ఇది చాలా క్విక్ అండ్ ఎఫర్ట్లెస్ రెసిపీ. బ్యాచులర్స్ కి కానీ లేదంటే మనకి టైం లేనప్పుడు కానీ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, అండ్ మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు, ఆరెల్స్ ఓన్లీ గీ కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలానే చేస్తాను సింపుల్గా. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 యాడ్ చేసుకున్నా. ఇవి కూడా వేసుకున్నాక కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనలీ చాప్డ్ బీరకాయ వేసుకోవాలి. నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్లో కట్ చేసుకున్నా. చిన్నగా అయితే మరీ ఓవర్ కుక్ అయిపోయి చిన్న చిన్నగా పేస్ట్లా అయిపోతుంది, అండ్ పెద్దగా కొంచెం కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవ్వదు అనమాట. సో ఇవన్నీ కూడా వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా, త్వరగా కుక్ అవుతుంది కాబట్టి. బీరకాయ కుక్ అవ్వడానికి కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే కొంచెం సాఫ్టీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోతుంది. అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నా. ఇవన్నీ వేసాక కొంచెం బాగా మిక్స్ చేసి పైన లిడ్ పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్లో చాలా మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా కొంచెం గ్రేవీ కావాలి అంటే అప్పుడు వాటర్ వేసుకోవచ్చు, లేదంటే బీరకాయలో వాటరే సరిపోతుంది. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ నేను కుక్ చేసా. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్విక్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.